హలో గైస్, వెల్కమ్ టు సినీ సికర్స్. డీజే టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత సిద్ధు నుంచి వస్తున్న సినిమా ఇది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ అయినప్పటికీ సిద్ధు మీద ఉన్న హోప్, ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం వలన ఏదో ఒక మంచి స్పై యాక్షన్ కామెడీ మూవీని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాయి. సో సిద్ధు కంటెంట్ మీద మనకు ఉన్న హోప్ నిజమైందా? డీజే టిల్లు స్క్వేర్ లాంటి హిట్ మూవీ అవుతుందా? బొమ్మరిల్లు భాస్కర్ ఈ అవకాశాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నాడా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. సో ఇక కథ విషయానికి వస్తే, ప్యాబ్లో నెరుడా అలియాస్ జాక్ ఇతను స్టడీస్ లో టాపర్. ఇతనికి ఆర్డినరీ జాబ్స్ చేయడం ఇష్టం ఉండదు. అతను ఒక రా ఏజెంట్ అయ్యి కంట్రీకి సర్వ్ చేయాలనేది అతని కోరిక. సో అతను రా ఏజెంట్ అవ్వడానికి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ ఇంటర్వ్యూ రిజల్ట్స్ కూడా రాకముందే ఇంకో రా ఏజెంట్ తో కలిసి ఒక టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి తన మిషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత మన జాకు అతన్ని పట్టుకోవడానికి ఆల్రెడీ అపాయింట్ అయిన అఫీషియల్ రా ఏజెంట్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశారనేది మిగతా కథ. సో ఇక సినిమా ఎలా ఉందంటే, జాక్ ఫస్ట్ హాఫ్ అనేది లిటరల్ గా మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది. సిద్ధు క్యారెక్టరైజేషన్ లో టిల్లు షేడ్స్ ఉంటాయి. అలానే కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా వీక్ గా ఉంటది. స్టోరీ కూడా చాలా వీక్ గా ఉంటది. సరే, ఎగ్జిక్యూషన్ అయినా బాగుంటుందా అంటే అది లేదు, వరస్ట్ ఎగ్జిక్యూషన్. ఇందులో రా ఏజెన్సీ యాంగిల్ ఒకటి ఉంటదని చెప్పాను కదా, అది అటు ఫన్ జనరేట్ చేయదు, అలానే ఎంగేజింగ్ గా కూడా ఉండదు. అంత వరస్ట్ అండ్ బోరింగ్ గా ఉంటది. బొమ్మరిల్లు భాస్కర్ వరస్ట్ డైరెక్షన్ ఇది. అసలు అతను తన కథ ద్వారా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నాడో అతనికి క్లారిటీ లేదు. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇంకో మైనస్ ఈ సినిమాకి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్లమ్జీగా కన్ఫ్యూజింగ్ గా ఉంటది. అసలు క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవ్వలేము మనం. ఇక సెకండ్ హాఫ్ నేపాల్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి మన జాక్ అండ్ అతని రా టీమ్ అక్కడ దిగుతుంది. ఇక్కడ ఈ ఎపిసోడ్స్ ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం స్లైట్ బెటర్ అనే ఫీలింగ్ వచ్చినప్పటికీ వెంటనే ద ఇమీడియట్ నెక్స్ట్ సీన్ నుంచే ఇట్ గివ్స్ ద సేమ్ ఫీల్ ఆఫ్ ఫస్ట్ హాఫ్. అండ్ కొన్ని చోట్ల అసలుకి చాలా ఇరిటేటింగ్ అండ్ ఈజీలీ ప్రెడిక్టబుల్ గా కూడా ఉంటుంది. ఇది ఒక స్పై యాక్షన్ కామెడీ మూవీగా తీద్దాం అనుకున్నారు, బట్ ఇందులో స్పై యాక్షన్ ఉండదు, కామెడీ కూడా ఉండదు. అంటే ఒకటి రెండు సీన్స్ ని ఎంజాయ్ చేస్తాం మోస్ట్లీ సినిమా మొత్తం మీద. అవేంటి అనేది కూడా మనకి ట్రైలర్ చూస్తే ఈజీగా అర్థమైపోతాయి. డైరెక్టర్ భాస్కర్ గురించి మళ్ళీ చెప్తున్నా, వీక్ రైటింగ్ అండ్ వరస్ట్ డైరెక్షన్. అతను అసలు ఏం కన్వే చేయాలనుకుంటున్నాడో అతనికే క్లారిటీ లేదు. మ్యూజిక్ బ్యాడ్ ఉంది, బీజిఎం కొన్ని చోట్ల ఓకే. సిద్ధు పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా సీన్స్ లో రైటింగ్ లో అంత విషయం లేనప్పుడు, అంత డెప్త్ లేనప్పుడు, చెప్పాలనుకున్న పాయింట్ ని క్లారిటీగా చెప్పలేకపోయినప్పుడు, ఎగ్జిక్యూట్ చేయనప్పుడు ఏవి కూడా మనకి ఎంగేజింగ్ గా అనిపించవు. ఇందులో కూడా అదే జరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా వరస్ట్ ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే గ్రీన్ స్క్రీన్ యూజ్ చేశారనేది ఈజీగా అర్థమవుతుంది, అంత వరస్ట్ గా ఉన్నాయి. ఫైనల్ గా నా సజెషన్ అయితే మీరు ఈ సినిమాని స్కిప్ చేయడం బెటర్. అండ్ ఒకవేళ మీరు సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో, మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రివ్యూ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.